అందుకే జగన్ కి ఓటు చేస్తే ఇంటికి వచ్చి ఇచ్చాడు మళ్ళా చంద్రబాబు అడుగుతాను అందరూ వచ్చినప్పుడు అడగాల అట్ట కాదమ్మా ఈ 5 ఏళ్ళు ఎట్టుండింది ఇప్పుడు ఎట్టున్నది అంటున్నా 5 ఏళ్ళు బాగానే ఉన్నింది మళ్ళా బాగుందంటే ఎవరికి ఓటు ఇంటికి వచ్చి ఇస్తే కదిలే ఉప్పెనలాని చుట్టూ జనం ఏ మచ్చలేని దేని సేవా గుణం నువ్వుంటే చాలు కొండంత బలం అడుగే వేసింది కష్టం అంటే తెలిసింది మీరు పేది నుండి చీకటి బ్రతుకుల వెలుగే నింపింది చదవాలా అనే ఆలోచనతో ప్రతి పేదవాడి బిడ్డ చదవాలని అమ్మఒడి ఇచ్చాడు. జగనన్న చేయూత, జగనన్న ఆసరా, ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉండాలా, చిరునవ్వుతో ఉండాలని ఎన్ని పథకాలు, అది ఆటో కార్మికులు కావచ్చు, చాకలికి కావచ్చు, అందరూ కూడా ఎలక్ట్రీషియన్ అందరూ కూడా ఆయన దాదాపు 130 సార్లు బటన్ నొక్కి లక్షలాది రూపాయలు ఎలాంటి అవినీతి ఎవరు మీరు రూపాయి ఇవ్వకుండా మీ అకౌంట్ డబ్బు పడింది. ప్రతి కుటుంబానికి కూడా ఇంత మేము చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలు పెన్షన్ వస్తూ ఉంటే ఆ పెన్షన్ ఇంటికి తెచ్చకుండా వాలంటీర్ ద్వారా కోర్టుకు వేసి ఎలక్షన్ గా ఫిర్యాదు చేసి ఆ పెన్షన్ ఆపించినాడు. చాలా మంది బ్యాంకులు పోయి పోలేక ఆ పెన్షన్ తెచ్చుకోలేక చాలా మంది ఎండలకు మరణించారు. పాపం ఆలోచన చేయండి. మరలా జగనన్న ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ అమలయ్యాయి. అవ్వాతాతలు పెన్షన్ వచ్చేది, ఇంటికి వాలంటీర్ తెచ్చేది, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, ఇవన్నీ రావాలంటే జగనన్న రావాలి. మీ అందరి కోసం 130 సార్లు బటన్ నొక్కాడు ఆయన. మీరు జగన్ సార్, జై జగన్, జై జగన్, జై జగన్. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు, 2 ఓట్లు ఫోన్ కాదు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుమ్మా. నమస్తే అమ్మా, నమస్తే. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా.